పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 62వ సంకీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని మాటలను మౌనంగా వినే అనుభవం మనం కలిగి ఉండాలండి. ఆయన సన్నిధిలో రాజులు సహితము మౌనముగా కనిపెట్టి జవాబులు పొందుకున్నారు. ఆయన సన్నిధిని పర్వతములు మౌనముగానున్నవి అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న ఆ దినాలలో బేతనీ అనే గ్రామానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. ఆ గ్రామంలో మార్తా అనే స్త్రీ ఆయన బోధను వింటూ ప్రభువుని, ఆయన శిష్యులను తన గృహానికి ఆహ్వానించి ఆతిథ్యము కొరకై ప్రయాసపడుతుంది. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం సెలవిస్తుంది. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పు అని మార్తా ప్రభువారిని తొందరపెడుతుంది. అందుకే యేసు ప్రభువారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మార్తతో ప్రభువారు సెలవిస్తారు. యేసయ్య మాటలను విని ఆయనను తన గృహంలోనికి మార్తా ఆహ్వానించిందండి. గృహంలో మాట్లాడుతున్న దేవుని మాటలు ఆమె నిర్లక్ష్యం చేసింది. మార్తా అతిథి మర్యాదను బట్టి అనేక పనులను చేయుటకు తొందరపడుతుంది. మరియా గృహంలోనికి వచ్చిన దేవుని మాటలకు విధేయత చూపిస్తూ ప్రభు పాదాలను ఆశ్రయించింది. మార్తా తను దేవుని మాటలు వినకపోగా వింటున్న మరియను బట్టి హృదయంలో వ్యసనపడుతుంది, ఆమెను నిందిస్తుంది. అంతేకాదు, నేను ఒంటరిగా పని చేయుచున్నాను అనే ఆమె శ్రమలో సహాయము కొరకు ప్రభువుకు తెలియచేస్తుంది. మరియా త్రిత్వ దేవుని సహవాసంతో మౌనిగా దేవుని జ్ఞానాన్ని పొందుకుంటుంది. చాలాసార్లు మన గృహంలో కూడా మనం ప్రార్థనా కూడికలను నిర్వహిస్తుంటాం. సేవకులు వచ్చినప్పుడు వెంటనే వారికి మర్యాదగా ఈ కాఫీయో టీయో ఇస్తుంటాం. మరలా ప్రార్థన ముగించిన తర్వాత కనబడుతుంటాం. పాటలు, వాక్యము, ప్రార్థనలో మనం ఏకీభవించమండి. సేవకుల కొరకు సిద్ధపరిచే వంటలలో సమయమంతా గడుపుతుంటాం. మన గృహంలో దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారో అనే మాటకి మనం విధేయత చూపించం. మా గృహంలో సేవకునికి ఎంత మంచి ఆతిథ్యం సిద్ధపరిచాము అనేదే వారు ఆలోచిస్తారే కానీ సేవకుని నోట ఉన్న దేవుని మాటను వారు నిర్లక్ష్యం చేస్తుంటారు. అవసరమైనది ఒక్కటే, అదే దేవుని మాట. ఆ మాటకు విధేయత మనం చూపిస్తే దేవుడు మనలను హెచ్చిస్తారండి. రోడ్డు పైన వెళుతున్నప్పుడో లేదంటే చర్చి పైన మైక్లోనూ ఏదో ఒక మాట వింటుంటాం, ఏదో ఒక పాట వింటుంటాం. ఆ మాటలు, ఆ పాటలు మన హృదయముతో దేవునికి సంబంధాన్ని కలిపేవిగా ఉంటాయి. అవి అప్పుడు మాత్రమే మనకి పని చేస్తుంటాయి కానీ మన వ్యక్తిగత జీవితంలో మనం గృహంలోనికి వచ్చినప్పుడు ఆ వినబడినటువంటి మాటలను గూర్చినటువంటి ధ్యానం మన హృదయంలో ఉండదు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటుంటాం, మన గృహానికి వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం జీవిస్తుంటాం. పరిశుద్ధమైనటువంటి మాటలను, పవిత్రమైనటువంటి దేవుని మాటలను మన గృహాలలో ఆచరించాలి అనే ఆలోచన మనకు కలగకపోవడం అపవాది కార్యమనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మార్తా ఎంతో శ్రద్ధతో యేసు ప్రభువు వారిని తన గృహంలోనికి ఆహ్వానించుకుంది. అదే శ్రద్ధ గృహంలో కూడా ఆయన మాటలపైన పెట్టి ఉంటే మార్తా ఘనపరచబడేది. తను ప్రయాసపడినప్పటికీ కూడా అవసరము లేని దాన్ని బట్టి ఆమె ప్రయాసపడుతుంది అనేటువంటి సాక్ష్యాన్ని ఆమె పొందుకుంది. మరియా
దేవుని మాటలను శ్రద్ధగా వింటూ ఆ మాటలలోని భావాన్ని, సారాన్ని ఆమె జీవితంలోనికి మౌని అయి ఆహ్వానించుకుంటుంది. నేటి దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలను మౌనముగా వింటూ మన హృదయంలో కార్యం జరిగేట్టుగా ఆ మాటలను మనం శ్రద్ధగా ఆలకించాలి. అలా ఎందరైతే ఆలకిస్తారో వారి పక్షాన దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.